మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు క్రాంతి మాధవ్ గారు ఓనమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమా చేశారు మీరు. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ అండ్ అంటే ఈ కథని మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు? చాలా కాలం క్రితమే చేసింది. ఓనమాల తర్వాత గ్యాప్ తీసుకోలే, నేను నాకు అవకాశం రాలే, ఎవరు వినలే కథలు. సో అయితే కథ రెడీగా ఉంది బట్ దెన్ ఐ హావ్ డన్ లైక్ లాట్ ఆఫ్ వర్క్. ఈ సినిమాని అంటే మీరు ఫస్ట్ అనుకోవటమే వీళ్ళిద్దరిని అనుకున్నారా ఆర్టిస్ట్గా, లేకపోతే మీరు ఎంచుకున్న క్యారెక్టర్? 100%. ఎందుకు పర్టికులర్గా శర్వానంద్ అండ్ నిత్య అని అనుకున్నారు? ఈ కథకి గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు యాప్ట్. ఇప్పుడు శర్వా గారు ఏ సినిమా తీసుకున్నా, గమ్యం దగ్గర నుంచి ఇన్ ద రన్ లైక్ యూనో ఏ సినిమా తీసుకున్నా ద పర్సంటేజ్ ఆఫ్ యాక్టింగ్ విల్ బి వెరీ లెస్. యాక్ట్ చేసిన సినిమాలు కానీ సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, సబ్జెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో జీవించే తత్వం ఎక్కువ క్యారెక్టర్ పట్ల. అలాగే నిత్య అలా మొదలైన నుంచి ఇప్పటివరకు ఏది తీసుకున్నా, ఏ క్యారెక్టర్ ఎంచుకున్నా తన క్యారెక్టర్కి ఐ మీన్ లైక్ 100% జస్టిస్, లైక్ షీ లీవ్స్ ద క్యారెక్టర్. రేర్గా మనం అనుకున్నట్టు అవుతాయి. ఈ సినిమాకి ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ. సో మీకు కథ మీరు రాసుకుంటున్నప్పుడే మీరు వీళ్ళిద్దరిని మీ క్యారెక్టర్స్? లేదండి, నేను ఎప్పుడు ఏ కథ రాసుకున్నా కథగా రాస్తాను, అంతే. రాసిన తర్వాత ఆలోచిస్తాం దానికి ఎవరు సెట్ అవుతారు ఏంటి అని. ఓకే. సో మీరు శర్వానంద్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఇద్దరితోనూ ఒక ఈజ్, ఒక కంఫర్ట్ లెవెల్. నిత్యాకి చెప్పేప్పుడు ఇంకొద్ది కంగారు ఉండింది నాకు, ఫస్ట్ టైం నరేషన్, చాలా భయపడ్డా. ఎందుకంటే లేదు అలా కాదు, ఫైనాన్షియలీ వైబుల్ సినిమా చేయనప్పుడు మార్కెట్లో మనకి కథలు చెప్పడానికి కూడా కష్టమైపోద్ది దర్శకుడికి. దొరక్క ఛాన్స్ దొరికింది, ఒక హీరోయిన్ కథ వింటాంది, మరి దాన్ని పాడు చేస్తానా బాగు చేస్తానా చెప్పాలి, ఆ నర్వస్నెస్ ప్లే అవుతూ ఉంటుంది కదా. సో ఆ నర్వస్నెస్, ఆ భయం నాకు కాస్త ఎక్కువగా ఉండింది. When it came like by then I spoke to Ramarao garu, Nitya. When I went to Sharva sir, like రెండు రిహార్సల్స్ అయినట్టు. శర్వా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే రాజారాం క్యారెక్టర్ మెంటల్గా ఫిక్స్ అయిపోయా. ఐ నెవర్ వాంటెడ్ టు కన్విన్స్ హిమ్ టు డూ ఎ క్యారెక్టర్. ఐ వాంటెడ్ టు డూ నరేట్ ఇట్ లైక్. ఆయన నా నర్వస్నెస్ ముందే గమనించి, రిలాక్స్ క్రాంతి, ఈ రోజంతా నీదే, ఈ రోజు మొత్తం చెప్తావా, 10 నిమిషాలు సరదా చెప్పుకుందాం, టీ దాయి చెప్తావా నీ ఇష్టం, లంచ్ చేసి చెప్దామా, అదే హీ గేవ్ మీ దట్ లైక్ స్పేస్ ఇచ్చి, అండ్ హీ కుడ్ గెట్ ద బెస్ట్ నరేషన్ అవుట్ ఆఫ్ మీ. అండ్ వినగానే హీ సెడ్ లైక్ వీఆర్ ఆన్ ఇట్ క్రాంతి, గో అండ్ గెట్ ఎ గుడ్ డైలాగ్స్ ఫర్ ఇట్. నిత్య గారు మొత్తానికి మీకు కథ చెప్పడానికి భయపడ్డారంట ఆయన. సో అంటే మీరు కథ విన్నప్పుడు ఫస్ట్ అలా స్టార్టింగ్ అంటే ఇలా ఒక ముస్లిం గర్ల్ క్యారెక్టర్ అని స్టార్ట్ చేస్తారా, లేకపోతే కథ నెరేట్ చేస్తుంటే ఆబ్వియస్గా అర్థమైపోతుంది కదా? ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నన్ను చూడలేదు అసలు. ఫుల్ టైం లైక్ he was looking somewhere else. He was like nervous and భయపెట్టారంట మీరు. But now we are such good friends. I mean the whole thing has changed completely. But that time he was like that. He was so nervous. ఎందుకంత భయపెట్టారు మీరు ఆయన్ని? డైరెక్టర్లందరినీ ఇలా భయపెట్టారు. ఎనీవే సో బట్ కథ విన్నప్పుడు నాకు అనిపించింది దిస్ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన ఓనమాలు చేశారని విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ హీ హ్యాస్ టు హ్యావ్ సమ్ గుడ్ దిస్ థింగ్ అండ్ ఇట్స్ ద వే ఐ థింక్ ఆల్సో. సో గుడ్ స్టోరీ అండ్ ఆల్ దట్. సో ఐ న్యూ దట్ హీల్ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. బట్ అండ్ కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈస్ రియలీ డిఫరెంట్, దిస్ ఈస్ రియలీ లవ్లీ. యాక్చువల్లీ ఇమీడియట్లీ as soon as the narration was over I said I'll do it. శర్వానంద్ గారు అంటే మీకు చెప్పేటప్పుడు కూడా ఆయన కొంచెం టెన్షన్ పడ్డానని చెప్తున్నారు. అంటే మీరు కాస్త టైం తీసుకొని మనం తీరిగ్గా మాట్లాడుకొని, అయితే మీకు అప్పుడు అనిపించింది అంటే ఈయన కథ నెరేట్ చేయడానికే ఇంత ఇదవుతున్నారు, దాన్ని ఆన్ స్క్రీన్ ఎలా పెడతారు అని? అలా అంటే మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలు దొరకడం మాకు చాలా ఇంపార్టెంట్ యాజ్ యాక్టర్స్. సో దానికోసం మేము కూడా అంతే పేషెంట్గా ఉంటాం, అంతే తను కానీ నేను కానీ. వీ వాంట్ ద బెస్ట్ టు కమ్ అవుట్. ఏదో టెన్షన్ పడుతుందా అంటే ఏదో కుదిరినంత వాటర్ పర్లేదు, రిలాక్స్ అవ్వండి మీరు. ఎందుకంటే నేను కథ వినేటప్పుడు నేను ఒక లైన్లో వినలేను, నేను కథని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తేనే నేను దానికి జడ్జ్ చేయగలను ఇది మంచి కథ కాదా అని. సో ఐ ఆల్వేస్ టెల్, అంటే క్రాంతి అనే కదా, ఎవరు వచ్చినా మీరు చెప్తే ఫుల్గా చెప్పండి, లేకపోతే వద్దు. బట్ కొన్నిసార్లు దొరికిపోతాం, అంటే వినాల్సి వస్తుంది 3 hours నచ్చకపోయినా. సో అందుకే కొంచెం పాయింట్ బాగుంది అనుకుంటే కంటిన్యూ చేస్తాం. బట్ క్రాంతి హ్యాడ్ గివెన్ అ ఫ్యాంటాస్టిక్ నరేషన్. అండ్ కథ మెయిన్ హైలైట్ ఈ సినిమాకి వచ్చి ఈ స్టోరీ.
ఈ కాలంలో ఇప్పుడు ఇలా ఈ ఈ టైంలో ఇలాంటి స్టోరీ చేయగలుగుతామా అనే ఒక గొప్ప సినిమా. అండ్ దానికి మా అందరికీ బ్యాక్ బోన్గా కేఎస్ రామారావు గారు నిలబడ్డారు. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద సగం రిలీఫ్ వెళ్ళిపోతుంది ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు అంటే. అంటే సినిమా ఈ రోజుల్లో తీయటం ఎంత కష్టమో దాన్ని ఆడియన్స్ దాకా తీసుకువెళ్ళటం కూడా అంతే కష్టం అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు కష్టం కాదండి, సినిమా ఎవరైనా తీసేయచ్చు. దాన్ని ప్రమోట్ చేసి దాన్ని బయటకు తీసుకురావడం అనేది చాలా పెద్ద. పునర్నవి, మిమ్మల్ని మేము ఒక మంచి అందమైన విలేజ్ గర్ల్గా చూసాము. సో ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని? దీనిలో నేను రేడియో జాకీ, ఆర్జే, పిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తాను. నైస్. సో నా రోల్ పేరు పార్వతి. అండ్ శ్రావ్య, సో మీరేం ప్లే చేశారు ఈ సినిమాలో, ఏ క్యారెక్టర్? అది ఒక స్పెషల్ క్యామియో రోల్ అనమాట. పేరు నాన్సీ. సో చాలా ప్రెట్టి క్యారెక్టరైజేషన్. సో ఇట్ వాస్ నైస్. సో క్రాంతి గారు మొత్తానికి చక్కగా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. అంటే పాపం పార్వతి, నజీరా, మొత్తం 3 వేరియేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మాకు. ఎందుకు అంటే పాపం శర్వానంద్కి అన్ని ఇలా 3 అమ్మాయిల్ని ఎందుకు సెట్ చేశారు మీరు సినిమాలో? అంటే అదే అంటే ఈ 3 క్యారెక్టరైజేషన్స్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాయి? అంటే ఈ 3 క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్? అఫ్ కోర్స్ నజీరా ఈజ్ డిఫరెంట్. సో ఆ 2 క్యారెక్టర్ తేజస్విని చేసింది. ఓకే, ఐస్ క్రీమ్లో చేసింది కదా. లైక్ షీ ఆల్సో లైక్ పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఒకటి ఉంది, నాజర్ గారు చేశారు. సూర్య గారు, ఇంకా చిన్న పావని ఉంది, పావని గంగిరెడ్డి. ఐ మీన్ లైక్ షీఈ్ అ మోడల్ బేసికల్లీ. ఫర్ ద ఫస్ట్ టైం అందరికీ పరిచయం అయ్యే అమ్మాయి, కానీ తెర మీద ఫస్ట్ టైం. షీఈ్ ఆల్సో యాజ్ అ ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్, అపార్ట్ ఫ్రమ్ నిత్య అండ్ శర్వా, యూ హ్యావ్ లైక్ లవ్ స్టోరీ కదా. అంటే మాకు ఏమైనా డిఫరెంట్ లవ్ స్టోరీస్ కనిపిస్తాయా? అందరికీ ప్రేమ పంచుతారు. అంతేనా? ఎంత మందికి పంచారు శర్వానంద్ ప్రేమ? అంటే రకరకాల ప్రేమ ఉంటుంది కదా. అందరికీ ప్రేమలో రకాలు ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడు లవ్ స్టోరీ అనేటప్పటికి మనకి లవ్ స్టోరీస్ అంటే మనకి తెలుగు సినిమాల్లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీస్ కి మీ లవ్ స్టోరీకి తేడా ఏంటి? ప్రేమే ఎక్కడైనా, ఫ్రమ్ రోమియో జూలియట్ టు టిల్ డేట్, లైక్ ప్రేమని చెప్పాలి అంటే అక్షరంలో చెప్పేయచ్చు. అయినప్పటికీ మనం చెప్తా పోతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ఎప్పటికప్పుడు నా స్టోరీ పక్కన పెట్టండి, వచ్చే సినిమాల్లో చూడండి, ఏ సినిమా అయినా ప్రేమ లేని సినిమా పేరు ఒకటి చెప్పండి నాకు. లేదు. ఎందుకు చెప్తున్నారు? ప్రతి దాంట్లో మనకి ఆ ఎలిమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ప్రేమ అంత గొప్పది. ప్రేమే ప్రపంచాన్ని ప్రేమ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రపంచం లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి ప్రేమని అంత ఎంఫసైజ్ చేస్తారు ఎక్కడైనా. కానీ ఈ సినిమాకి వచ్చేవరకు ఇట్స్ ఎ ప్యూర్ జానర్ లవ్ స్టోరీ. ఇట్స్ ఓన్లీ లవ్ అంటే లవ్వే. ఐ డి నాట్ గెట్ ఇన్ టు యాక్షన్, ఫైట్స్, ఎనీథింగ్ లైక్ నథింగ్ లైక్ దట్. సో నిత్య, ఇందులో మీరు ముస్లిం గర్ల్గా యాక్ట్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు అంటే మీకేమన్నా లవ్ స్టోరీస్ గుర్తొచ్చాయా? అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో కానీ, అంటే సంథింగ్ రిలేటింగ్ టు దిస్? Yes, I remembered Bombay. Oh wow. Because it has not because it's the same story complete, it's different. Just a Muslim girl and no, just the idea and the concept and the soul in the film. Okay. Ala naku chala oka goppa story ga anpinchindi naku. And I loved the idea of wearing burqa. Only na kallu only, so I don't have to do makeup. Naki eye makeup okati cheskunte eye makeup okkati cheste chalu. I was like very happy during the shoot. Ippudu mottham maaku kanipistundi kada Nitya, ఓన్లీ ఐస్ ఒకటి. అది కూడా అది కూడా ఇట్స్ అది సస్పెన్స్, మొత్తం సస్పెన్స్. అవును. ఓకే. సో ఇంతకీ నజీరా క్యారెక్టర్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ ఇస్ నజీరా? ఇన్ దిస్ ఫిల్మ్ ద లవ్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫార్ మోర్, ఐ థింక్, ఇంపార్టెంట్ అండ్ a main line than character, this kind of the love story ke ekku importance undi. So just my character ante she's just a normal girl. She falls in love with a boy and she loves him very deeply. That's it. She's a very rich girl. Okay. She's from a very very rich family and father is a very big man and
she falls in love with a very simple boy. శర్వానంద్ ఎక్కువ నజీరాని లవ్ చేస్తారా లేకపోతే తినో సైడ్ I think నుంచి it's 50-50 అనుకుంటా. ఈక్వల్? Both love each other equally. ఓకే. అండ్ ఇందులో మీరు అథ్లెట్గా చేశారు కదా, అంటే ఈ సినిమా మొత్తం మనకి ఏమైనా రన్నింగ్ ఆ దీంట్లో ఉంటుందా లేకపోతే? అంటే అథ్లీట్ అనేది బేసిక్లీ చాలామంది అది ఏదో స్పోర్ట్స్ ఫిల్మ్ అనుకుంటున్నారు. స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు, ఇట్స్ ఎ ప్రాపర్ ప్యూర్ లవ్ స్టోరీ. జస్ట్ ఆ కథకి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఒక థ్రెడ్ లాగా వాడుకున్నారు అంతేగాని ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్స్ ఫిల్మ్. అండ్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో అంటే మనం చిన్న షార్ట్ ఫామ్లో ఉన్నా కూడా అంటే ట్రైలర్స్లో విన్నంత వరకు చాలా బాగా అనిపించాయి. అంటే మీరు దాని పరంగా ఎంతవరకు కేర్ తీసుకున్నారు? అంటే ఎక్కువ పెద్ద లెంతీ డైలాగ్స్తోనే ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు. వన్స్ యూ లెర్న్ ఎ లెసన్ యూ విల్ హ్యావ్ టు లైక్ యు నో లెర్న్ ఇట్. ఓకే. ఓన్మాల్ ఆల్సో హ్యాడ్ వండర్ఫుల్ డైలాగ్స్ బట్ ఇట్ హ్యాడ్ లెన్స్. ఓకే. సో ఇట్లాంటి రూమ్లో వేసి క్లాస్ స్పీక్నట్టు ఉంటుంది. సో ఇట్స్ అ లర్నింగ్ లైక్ వెన్ మై సెల్ఫ్ అండ్ సాయి మాధవ్ బుర్రా, సాయి మాధవ్ గారు నేను కూర్చున్నప్పుడు ఫర్ దిస్ ఫిలిం వి ఈజీలీ సాట్ ఫర్ 4 months ఆన్ డైలాగ్స్. నాగరా ఐ హ్యాడ్ లైక్ 19 treatments రిటర్న్ ఫర్ దిస్ స్టోరీ. ఓకే. 2 yearsలో పెద్ద పనేం లేదుగా, రాసిందే మళ్ళీ రాయటం. 19 ట్రీట్మెంట్ రాసి ఇన్ని బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చా ఆయనకి. ఏంటండి ఇన్ని తెచ్చి ఇచ్చారు, అన్ని ఇంగ్లీష్లో రాసుకొచ్చారు ఏంటంటాడు. అంటే కీయింగ్ ఈజ్ ఈజీ కదా ఫర్ మీ దెన్ రైటింగ్. ఓకే. ఓకే. సో వి సాట్ అగైన్, హీ రెడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ టోల్డ్ హిమ్ 100 నరేషన్స్. నేను ఐ వెంట్ ఇన్ బిట్వీన్ ఆన్ వర్క్ టు మెల్బర్న్. తను ఫోన్ చేసి మరీ కథ విని మొన్న వచ్చాక అంటున్నాడు అన్నట్టు, మిమ్మల్ని ఎక్కడ అడిగినా చెప్పింది మళ్ళీ పొల్లు పోకుండా చెప్తారు, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. హీ రోట్ లైక్ వెరీ వెల్, చాలా బ్యూటిఫుల్ గా ప్రిసైజ్. ఇప్పుడు మీరు వింటే శర్వా గారి డైలాగ్ ట్రైలర్ లో చూస్తారు, వెనకాలే ఉంటాడు, ఓడిపోతూనే ఉంటాడు, గెలవాలనుకున్నాడు ముందుంటాడు, గెలుస్తూనే ఉంటాడు అని. సో దట్ ఈస్ లైక్ ఆ డైలాగ్ వీ థాట్ లైక్ యునో ద బెస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ ఆర్ స్టిల్ విత్ అస్. ఇంకా గొప్ప డైలాగ్స్ ఉన్నాయి శర్వా సార్వి. తను వాళ్ళ మదర్తో మాట్లాడేవి, తను నిత్యతో మాట్లాడేవి. సో మీరు మాకు మచ్చుగా అలా అదొకటి మాత్రమే వదిలేరు. సో మిగతావన్నీ మేము సినిమాలో చూడాలన్నమాట. వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? The first time I met her, I was like pretty intimidated. చాలా అసలు, not because of her actually, because I saw so many films, తను ఎలా చేస్తుందో, తను వర్క్ ఏంటో, and then I am just amateur, so and she helped me a lot the first day. She helped me with the dialogues and yeah, he was pretty sweet. మరి పాప ఆయన ఏం హెల్ప్ చేయలేదా? శర్వానా ఎందుకులే చెప్పడం అన్నట్టు చెప్పింది. అంటే ఆవిడేదో చెప్పబోతుంటే మీరు ఇటు తిరిగారు, తనేమో ఆ శర్వానా ఆవిడ గురించి ఏమో చాలా ఎక్కువ చెప్పారు. ఆయన ఏముందిలే చెప్పడానికి అన్నట్టు చెప్పారు. అంటే ఏంటి మీ ఇద్దరికి ఏమన్నా ఫైటింగ్ ఏమన్నా అయిందా ఏమిటి? ఓకే. సో శ్రావ్య, సో మీది అంటే ఐ థింక్ క్యామియో రోల్ అన్నారు కాబట్టి కొంచెం ఉన్నా బాగుండి ఉంటుంది. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో చేయటం ఎలా అనిపించింది? క్రియేటివ్ కమర్షియల్స్లో ఆల్రెడీ నేను చేశాను. నిత్యా మీనన్ గారు అండ్ శర్వానంద్, ఓకే, దే చూస్ వెరీ డిఫరెంట్ స్టోరీస్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దేర్ టైప్ ఆఫ్ స్టోరీస్ కదా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ క్రాంతి మాధవ్ గారు కూడా ఫస్ట్ మూవీ ఓన్మాలు మంచి మెసేజ్ ఓరియంటెడ్. సో ఐ థాట్ లైక్ ఓకే మంచి మూవీలో ఒక పార్ట్ అవుతాను అనేసి మై కాంబినేషన్ విత్ శార్వా. అండ్ ఫస్ట్ టైం నాకు ఎప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం మాట్లాడను సరిగ్గా. సో నా టేక్ నేను చేసుకొని ఇలా వెళ్ళిపోయాను. తర్వాత ఐ కుడ్ హ్యావ్ ఎ నైస్ ర్యాప్. ఆడియన్సే కాదు, కో స్టార్స్ కూడా అంటే మీరిద్దరు డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్ చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ముందు నుంచి ఆ దీంట్లో ఎందుకంటే చేసిన సినిమాలు ఏవైనా కూడా ఆడియన్స్ అందరికీ గుర్తుండిపోవాలి అనేది ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాకపోతే మెయిన్ అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు, క్యారెక్టరా లేకపోతే స్టోరీయా, వాట్? డెఫినెట్గా స్టోరీ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ గుడ్. తర్వాత నా క్యారెక్టర్ హ్యాస్ టు హ్యావ్ సమ్, నాకు కనెక్ట్ అవ్వాలి క్యారెక్టర్కి. ఇఫ్ ఐ కాంట్ కనెక్ట్ దర్, నేను చాలా మంచి స్టోరీస్ విన్నాను కానీ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ద క్యారెక్టర్, సో ఐ డెంట్ డూ ఇట్. సో క్యారెక్టర్ హ్యాస్ టు మేక్ సెన్స్. తర్వాత మేము ఎలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్, నాట్ దట్ ఓకే దే ఆర్ వెరీ రిచ్ అండ్ ఫేమస్ ఆర్ లైక్ వెరీ యూనో అలా కాదు, బట్ లైక్ గుడ్ పీపుల్. దే హ్యావ్ టు బీ పీపుల్ హూ మన మైండ్ సెట్స్ మ్యాచ్ అవ్వాలి. అలా ఉంటే I enjoy my work, I enjoy my life. Okay. So that is how this film has been. All of us are on the same wavelength. So ante shooting is
రియలీ ఎంజాయబుల్ ఫర్ మీ. ఐ రియలీ నీడ్ దట్. సో నేను అవన్నీ చూస్తా. అండ్ శర్వా గారు, మీరు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పటి నుంచి లేదా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే సింగిల్ హీరో మూవీస్ చేసేటప్పుడు కూడా మీరు పెద్దవాళ్ళతో చేశారు, యాక్టర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ, అండ్ కొత్త డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేశారు. సో మీకు క్రాంతి గారిలో నచ్చిన ఒక క్వాలిటీ ఏంటి యాజ్ అ డైరెక్టర్? నేను కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయటం అంటే నాకు అలాంటి కొత్త డైరెక్టర్స్ నా దగ్గరికి రావడం నా అదృష్టం. అంటే నేను ఎంకరేజ్ చేసేది ఏం లేదు, వాళ్ళు మంచి కథ తీసుకొస్తే యాక్టర్స్ కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు అయ్యో కొత్త డైరెక్టర్ నాకు కూడా మంచి సినిమా కావాలి అలా కూడా ఉంటుంది కదా. నాకు యాక్చువల్లీ నన్ను ఇలా నిలబెట్టిన అందరూ కొత్త డైరెక్టర్. క్రాంతి గారిలో మీరు అబ్జర్వ్ చేసిన అంటే డైరెక్టర్ క్వాలిటీస్ అంటే మీకు నచ్చింది ఏంటి ఆయనలో? తనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అందరూ వింటారు, విని ఏది బెస్టో చేసుకుంటారు. అంటే ఏదో నేనే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మొత్తం నేనే చేయాలి, బికాస్ హీ లైక్స్ పుట్టింగ్ ఇన్వాల్వింగ్ ఎవ్రీ వన్ టుగెదర్. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఐ థింక్. అండ్ క్రియేటివ్ కమర్షియల్స్ అనేది చాలా పెద్ద బ్యానర్. సో క్రాంతి గారు మీరు అంటే ఈ కథని కేఎస్ రామారావు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ద ఫస్ట్ నరేషన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ జస్ట్ లైక్డ్ ఇట్. మొదటి నరేషన్ అయిపోగానే హి జస్ట్ లైక్ బాగా నచ్చింది తనకి. ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఎవరు అనుకుంటున్నావు బాబు అంటే ఐ సెడ్ లైక్ నేను శర్వా గారు అనుకున్నాను. ఫస్ట్ థింగ్ హి డిడ్ లైక్ ఆ మూమెంట్ కథ అయిపోయింది, ఇమీడియట్లీ కాల్ శర్వా సార్ అండ్ ఐ ఇమీడియట్లీ మెట్ శర్వా సార్ లైక్ నెక్స్ట్ డే. సో మీరు ఎంచుకున్న పాత్రలకి అంటే మీరు అనుకున్న ఇద్దరు యాక్టర్స్కి అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు బెస్ట్ యాక్టర్స్, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు వాళ్ళ పర్ఫార్మెన్స్తో? ఆన్ పేపర్ కన్నా 100% ఎక్కువ సాటిస్ఫై అయ్యాను. ఆన్ పేపర్ ఇట్స్ బియాండ్ వెరీ బ్యూటిఫుల్, దే హ్యావ్ లివ్డ్ ద క్యారెక్టర్స్. సో ఏ డైరెక్టర్ కన్నా ఆర్టిస్టులతో వర్క్ చేస్తేనే వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళ గురించి ఎంత విన్నా ఎంత చదివినా వాట్ ఎవర్ సినిమాలు చూసినా. సో యాజ్ అన్ యాక్టర్ కానీ ఒక పర్సన్గా శర్వా గారిలో మీకు నచ్చింది ఏంటంటే? నేను వీళ్ళతోని ఐ మీన్ లైక్ సినిమా మొదలు కాకముందు నుంచే ఐ నో దట్ లైక్ ఐ మీన్ ఎ వెరీ కంఫర్ట్ జోన్ అని. ఓకే, నరేషన్ రోజే ఐ కుడ్ అండర్స్టాండ్, నాకు అర్థమైపోయింది ఓకే దీస్ టూ పీపుల్ ఆర్ లైక్ వెరీ గుడ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ. సో నేను పెద్దగా యాక్టర్స్ ఏమంటారు వాళ్ళతో ఏమి అదర్ దాన్ స్క్రిప్ట్ ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఆలోచన అసలు మైండ్లో లేదు. సో ఐ హ్యాడ్ నో ఇష్యూస్ ఫ్రమ్ ద డే వన్. ఆఫ్టర్ నరేషన్ ఐఎమ్ ఎట్ ఈజ్, దే హ్యావ్ కెప్ట్ మీ ఇన్ దట్ పొజిషన్ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. చాలా బాగా ఐ మీన్ లైక్ శర్వా గారు కానీ, నిత్య గారు కానీ, బాబా కానీ, సాయి మాధవ్ కానీ, everybody has like we worked as like as we were like friends for decades or like what. ఓకే, సో ఈ సినిమా మళ్ళీ ఇది రాని రోజు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు నిత్య? ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో వాచ్ మళ్ళీ ఇది రాను రోజు ఓన్లీ ఇన్ థియేటర్స్.